చాలా రోజులవుతుంది అశోక్ ఫోన్ చేయక. ఒకసారి ఫోన్ చేస్తా అశోక్. ఏంది మలేష్ అన్న ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? మలేష్ అన్న. హలో అశోక్, బాగున్నావా అశోక్? బాగున్నా. బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఏమీ లేదన్నా, ప్రస్తుతం ఖాళీగా ఉన్నా. ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. పైసలు ఎవరు ఇస్తలేరు మలేష్ అన్న. అశోక్, దీనికే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? గీత దానికి నీలాంటి వాళ్ళ కోసమే ఎస్సీ ఎస్టీ బీసీ యువత కోసము రేవంత్ అన్న సర్కారు రాజు యువ వికాస్ అని చెప్పి స్కీమ్ తీసుకొచ్చిండు. దాంట్లో 70 నుండి 100% వరకు మీరు తీసుకున్న లోన్ల సబ్సిడీ అమౌంటే ఉంటుంది. నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేయబోయే వ్యాపారాన్ని బట్టి నీకు అమౌంట్ 50,000 నుండి 4 లక్షల వరకు ఇస్తారు. నువ్వు తీసుకున్న అమౌంట్ని బట్టే సబ్సిడీ ఉంటుంది. అంతా మంచిదే, కానీ ఈ స్కీమ్ అందరికి ఇస్తారా లేకపోతే బీఆర్ఎస్ చేసినట్టు చేస్తారా అన్న? అశోక్, అవన్నీ రాజకీయాలు ఇక్కడ నడువాయి. ఇక్కడ నడుస్తుంది రేవంత్ అన్న సర్కారు కదా ఇక్కడ ఉన్నది. అందుకే అప్లై చేసుకున్నాడు. కాంగ్రెస్ కూడా, బీఆర్ఎస్ కూడా, బీజేపీ కూడా చూడాడు రేవంత్ అన్న సర్కారు హరుడా కాదా చూస్తారు. ఒకవేళ వాడు హరుడు అయితే వానికి తప్పకుండా రాజు యువ వికాస్ స్కీమ్ తప్పకుండా ఇస్తారు. అన్న అన్ని బాగానే చెప్తారు, కానీ ఈ స్కీమ్ ఎట్లా అప్లై చేయాలి, ఏం పేపర్లు పెట్టాలి చెప్పన్నా జరా. పెద్ద కాగితాలు కూడా ఏం పడ్డాయి అశోక్. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేటు, ఇంకొక ఫోటో తీసుకొని పోయి మీ మండల కేంద్రంలోని ప్రజాపాలన కేంద్రం ఉంటుంది కదా, అక్కడ ఎంపీడీఓ పోయి సబ్మిట్ చేసేసి అప్లై అయిపోతుంది. మలేష్ అన్న సూపర్ చెప్పినవన్నా, ఇప్పుడే పోతా పోయి కాగితాలు తీసుకొని అప్లై చేసుకుంటా అన్న. బాయ్. ఎంతకైనా మంచిది మీ దోస్తులు కూడా ఎవరైనా ఉంటే అందరికీ చెప్పు, రాజు యువ స్కీమ్ అప్లై చేసుకోమని చెప్పు. ఎందుకంటే మళ్ళా రేవంత్ అన్న సర్కార్ ఏమిచ్చింది అని చెప్పి దుమ్మెచ్చిపోయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాజు వికాస్ స్కీమ్ తీసుకొని అందరు సంతోషంగా సెటిల్ కాండి. దోస్తులు, మీరు కూడా రాజు వికాస్ స్కీమ్కి అప్లై చేసుకోండి అందరూ. ఎంతసేపు రేవంత్ అన్న సర్కారును బదలాం చేయకుండా మాకు ఏమిచ్చింది అని అనకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాజు వికాస్ స్కీమ్ అప్లై చేసుకొని అందరూ లాభపడండి.